రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రులు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా పథకాలు అందిస్తున్నామన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాల్లోనూ గత సర్కార్ కంటే ముందున్నామన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది 2.5 ఏళ్లలోనే చేసి చూపించామన్నారు మంత్రులు. రాష్ట్రంలో విద్యారంగంలో పలు సంస్కరణలకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 45 ఏళ్లు పైబడిన వారికి విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 సంవత్సరంలో 6.31 లక్షల మంది పెద్దలు అక్షరాస్యత పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థుల కోసం అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ తో స్కూళ్లలో బోధనా విధానాలను మెరుగుపరిచింది. పెద్దపల్లి జిల్లాలో 61 స్కూళ్లలో ఈ విధానం అమలు చేసి బోధనలో ఉన్న ఇబ్బందులు, అనుకూలతలను గుర్తించారు. చాలా మంది ఉపాధ్యాయులు మంచి పరిజ్ఞానం ఉన్నప్పటికీ తరగతుల్లో విద్యార్థుల భాగస్వామ్యం తక్కువగా ఉండటాన్ని ఈ టీం గుర్తించింది. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సర్కారు అండగా ఉంటుందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ సెక్రటేరియట్లో విధి నిర్వహణలో మరణించిన గిగ్ వర్కర్ల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో గిగ్ వర్కర్ల వెల్ఫేర్ చట్టాన్ని ఆమోదించామన్నారు వివేక్. వార్ ఎఫెక్ట్తో దేశంలో రోజురోజుకు ఇంధన ధరలు పెరుగుతున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పర్యావరణ హితం కోసం అందరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచించారు. మన విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎర్త్ డే సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు అటెండ్ అయ్యారు వివేక్. We have willing to start courses where we can train our boys in this segment so that as soon as they are trained, when they come out, they are readily available for these industries who wants to get into these segments. So we are going to have in the next 3 to 4 years about 120 technology centers. పేదోడి ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. పేదవాడికి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి. మంచివి ఏవైనా అరాకొర 1-2 ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని ఆ కార్యక్రమాలని మూసేయకుండా బేసిజాలకు పోయి వాటిని పేదవాడికి అందించకుండా ఉండకుండా మంచి వాటిని మంచి అని చెబుతూ వాటిని కొనసాగిస్తూ ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు అనేకమైన వాటిని వారు వదిలేసిపోతే ఆ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకొని సీతారామ ప్రాజెక్టు ద్వారా 1,30,000 ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన సత్తుపల్లి ట్రంక్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటర్ కాల్వల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు తెలిపారు మంత్రి తుమ్మల. వర్షాకాలానికంటే ముందే ఆక్విడెక్ట్లు కావచ్చు, చిన్న బ్రిడ్జిలు కావచ్చు, 2 రోడ్డు క్రాసింగ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా పనులు ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే భూసేకరణకు ఇచ్చే నిధులు ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేవు ఎక్సెప్ట్ కోర్టు కేసులో ఉన్నదాన్ని. దానికి లీగల్గా ఏం చేయాలో హైకోర్టులో కోర్టు ఆదేశం ప్రకారంగా ముందుకెళ్తాం. క్యాన్సర్ అవగాహనపై రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్లోని తన నివాసంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణ అవగాహనపై ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో చేపట్టిన వరల్డ్ లార్జెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్ కోసం చేపట్టిన అవేర్నెస్ రన్ గురించి మంత్రికి వివరించారు నిర్వాహకులు.